ఫ్రెండ్స్, మార్నింగ్ మా మమ్మీకి మా చెల్లెలు ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ షేక్ ఇస్తుంది. ఇంక ఇదేమో అన్నీ చూస్తారు కదా, డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, పిస్తా, ఇది ఏమంటుంది ఇవి మర్చిపోయిన, గుర్తుకొస్తుంది వీడియో తీస్తుంటే. ఎండు ఖర్జూర, పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసైతే నానబెడుతుంది. నానబెట్టి రేపు మార్నింగ్ జ్యూస్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇప్పటికైతే నానబెడుతున్నాం వాటర్ పోసి. ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇంకా వాష్ చేసుకున్నాము, వాటర్ అయితే పోసి పెడుతున్నాము. ఇట్లా నానబెట్టినాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. చూడండి ఇవి ఎంత బాగా అయినాయో. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఫస్ట్ వాటర్ని తీసేసి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మిక్సీ కట్టుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్, సోప్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా ఇందులోనే వేసుకుంటున్నాము. మళ్ళీ మిక్సీ కట్టాలి ఇవంతా. ఇప్పుడు ఇంట్లో కొన్ని మిల్క్ అయితే వేస్తున్నాము. మనకి ఎన్ని మిల్క్ కావాలో అన్ని మిల్క్ అయితే వేసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు మమ్మీకి షుగర్ ఉంది కదా, ఇంకా షుగర్ అయితే ఏమి ఇయ్యము, ఇట్లనే డైరెక్ట్గా ఇచ్చేస్తాం. మార్నింగ్ టీకి బదులు ఇంకా ఇట్లా జ్యూస్ అయితే చేసి ఇస్తాము, డ్రై ఫ్రూట్ జ్యూస్. మిల్క్ మన క్వాంటిటీ ఇష్టము, మనకు తిక్క కావాలనుకుంటే తిక్కు, అయితే పల్చగా కావాలనుకుంటే పల్చగా, రెండిట్లో ఇట్లనే వేసి ఇంకా కొన్ని మిల్క్ అయితే వేసి రోజు ఇట్లా డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తాం. మమ్మీకి కాల్షియం చాలా తక్కువ ఉందని అన్నారు డాక్టర్స్. ఇంకా కాల్షియం కోసం అయితే రోజు ఇలా చేసి జ్యూస్ అయితే ఇస్తుంది మమ్మీ. సూపరా, తీయగా ఏం ఎక్కువ లేదు కదా. ఇది అండి రోజు మా మమ్మీకి ఇచ్చే మార్నింగ్ జ్యూస్ అయితే. టీ కాఫీస్ లేకుండా, పాలు లేకుండా ఇలా జ్యూస్ అయితే ఇస్తున్నాము. మీ మమ్మీ కూడా స్ట్రాంగ్ ఉండాలంటే మార్నింగ్ ఇలా చేయమని చెప్పండి అందరూ. మంచిగా ఉందా టేస్ట్ అయితే? మంచిగా బోన్స్ గట్టి పడడానికి అయితే, ఇట్లా కాల్షియం అన్ని రావడానికి అయితే ఇట్లా ఇస్తున్నాము అనిపిస్తుంది. అది అట్లని చేయాలి, అట్లని తాగాలి రోజు. ఓకేనా? రోజు ఇట్లని తాగు మమ్మీ, సరేనా?